హలో ఫ్రెండ్స్, అరుణ్ హియర్. ఈరోజు మెడిటేషన్ చేశారా? చేస్తున్నారా? చేస్తే ఎంతసేపు చేస్తున్నారు? ఐ వాంటెడ్ టు షేర్ ఫ్యూ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 72 అవర్స్ ఆఫ్ మెడిటేషన్. చాలామంది అడుగుతారు, అసలు మెడిటేషన్ ఎందుకు అంతసేపు చేయాలి? ఒకవేళ చేయాలన్న ఆసక్తి ఉంది బట్ చేయలేకపోతున్నాము, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలా ఎన్నో అడుగుతారు. సో అది నాకు కరెక్ట్గా తెలియదు. బట్ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మెడిటేషన్ వెరీ సింపుల్. కీప్ ఇట్ వెరీ సింపుల్. ఏదో ఏదో జరగాలి, ఏదో వచ్చేస్తుంది, ఏదో ఎక్స్పీరియన్స్ వస్తేనే మెడిటేషన్ అన్నట్టు, అవేవో కనబడితేనే మనకు యాక్చువల్ ఎక్స్పీరియన్స్ అవుతేనే మెడిటేషన్ అవుతున్నట్టు అని మనం ఏదైతే రిజల్ట్ ఓరియంటెడ్గా చేస్తామో అప్పుడు మెడిటేషనే కాదు, అప్పుడు వేరే ఏదో హోంవర్క్ చేస్తున్నట్టు ఉంటుంది. అలా కాకుండా మెడిటేషన్ మేక్ ఇట్ వెరీ సింపుల్. ఏది కనబడ్డది ఓకే, కనబడలేదు ఓకే, చల్లగా ఉన్నది ఓకే, వేడిగా ఉన్నది ఓకే, కంఫర్ట్గా ఉంది మెడిటేషన్ చేయగలుగుతాం, కంఫర్ట్గా లేదు మెడిటేషన్ చేయగలుగుతాం. ఇలా అన్ని కండిషన్స్ని దాటుకుంటూ దాన్ని ఒక ఎంజాయ్మెంట్ స్థితిలో ఉన్నట్టుగా మీరు ఎప్పుడైతే చేయగలుగుతారో అప్పుడు మీరు ఎంతసేపు అయినా కూర్చోగలుగుతారు, ఎలా ఉన్నా కూర్చోగలుగుతారు, దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఉదాహరణకి కొందరు డ్యాన్స్ చేస్తుంటారు, మామూలుగా రన్నింగ్ చేయమంటే చేయలేరు, బట్ డ్యాన్స్ మాత్రం ఎంతసేపు అయినా చేయగలుగుతారు. కొందరు రన్నింగ్ ఉంటుంది కదా, రన్నింగ్ బాగా చేయగలుగుతారు. అట్లానే క్రికెట్ ఫీల్డ్లో అక్కడ ఇక్కడ ఆడే దగ్గర మళ్ళీ నార్మల్గా ఉంటారు. సో ఇట్స్ లైక్ ఏదైతే మనం ఎంజాయ్ చేస్తామో అది అసలు పనిగా కనిపించకుండా ఉంటుందో దాన్ని మనం ఎంతసేపు అన్నా చేయగలుగుతాం. సో థింక్ లైక్ మెడిటేషన్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. అప్పుడు మీకు మెడిటేషన్ చాలా బాగా కుదురుతుంది, ఎంతసేపైనా కూర్చోగలుగుతారు, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా కూర్చోగలుగుతారు, అన్నిటిని వదిలేసుకొని కూర్చోగలగడం వస్తుంది మనకు. మనకి గైడెన్స్ అవసరం లేదు, మ్యూజిక్ అవసరం లేదు. ఉంటే మరీ మంచిది, లేకున్నా మంచిది. సో మీరంతా ఈ 72 గంటల ధ్యానం జనవరి 16th ఈవినింగ్ 7 PM నుంచి మండే రోజు 7 PM వరకు వీలైనంత వరకు ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. ఇంట్లో ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడైనా లేవచ్చు, మీ ఇష్టం. ఎవరైతే అట్లాంటాలో ఉంటారో అట్లాంటా పిరమిడ్ మెడిటేషన్ అకాడమీ మన ల్యాండ్ దగ్గర మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.